కుళ్ళిన కోడిగుడ్లు, కోడి పేగులు, ఈకలు, హోటల్లోని పాడైపోయిన పదార్థాలతో చేపలు సాగు చేస్తున్నారు. చెరువుల లీజు, సాగు ఖర్చులు పెరగడం, మేత ధరలు పెరగడంతో పలువురు ఆక్వా రైతులు సాగు ఖర్చులు తగ్గించుకునేందుకు కోళ్లు, మాంసపు వ్యర్థాల బాట పట్టారు. దీనివల్ల ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడటంతో పాటు నీటి వనరులు కలుషితమవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదంటూ నియోజకవర్గంలో అత్యధికంగా సాగు జరుగుతుంది. అందులో అధికంగా చేపల సాగు చేస్తున్నారు. ప్రధానంగా చేపలను సాగు చేస్తున్నారు. సాంప్రదాయ విధానంలో చేపల పట్టుబడికి రావాలంటే 5 నుంచి 6 నెలలు పడుతుందని, వ్యర్థాల వాడకంతో కేవలం 2 నుంచి 3 నెలల్లోనే చేప కిలో బరువుకు చేరుకుతున్నట్టు సమాచారం. ఇటీవల కాలంలో నియోజకవర్గంలో ఈ తరహా సాగు పెరిగింది. అయినా అడపదడప మినహా తప్ప ఎక్కడ తనిఖీలు నిర్వహించడం, కేసులు పెట్టి చర్యలు తీసుకున్న దాఖలు లేవు. అయితే కోళ్ల వ్యర్థాలను నంద్యాలలో ఎక్కువ కావడంతో పోటీ పడుతూ కోళ్ల వ్యర్థాల మాంసం మాకంటే మాకు అంటూ పోటీ పడుతూ ఘర్షణకు పాల్పడుతున్నారు. హలో అండి, ఎలా ఉన్నారు? నేను మీ కిరాక్ సీత. ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల న్యూస్ 9 and thank you for all the support and love.